కొద్దిసేపటి క్రితమే గుడివాడ ఎమ్మెల్యేగా వెనికల రాము కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన సార్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ఇంతమంది పెద్దలతో కలిసి కూర్చోగలగడం చాలా గొప్ప విషయం అండి. చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి కూర్చోగలగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది బాధ్యత కింద కూడా తీసుకుని నా కర్తవ్యాలు క్లియర్గా నిర్వహిస్తాను. గుడివాడ ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలను అసెంబ్లీలో వినిపించబోతా ఉన్నారు? గుడివాడలో లేని సమస్య అంటూ లేదండి. ప్రతి సమస్య ఉంటుంది. అవకాశం వస్తే ప్రతిరోజు ఒక గంట సమయం మా గుడివాడ కేటాయించాల్సిందే కోరుతున్నాను. ఇంకా చిన్న అయ్యన పాత్రను కూడా స్పీకర్గా కూడా ఎన్నుకోవాలని చెప్పి కూడా ఇచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు? అయ్యన పాత్రుడు గారు ఆయన మోస్ట్ సీనియర్ పర్సన్, మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉందండి. అలాంటి వ్యక్తి స్పీకర్గా ఉండటం అనేది హ్యాపీ విషయం. ఈసారి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయండి. మనకి ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు ఆ పేరే ఒక వైబ్రేషన్ వచ్చింది. అలాగే ఏ రకంగా చూసుకున్నా ఏ మంత్రులైనా శాఖలన్నీ బాగా కుదిరినాయి. థ్యాంక్ యూ. మొదటిసారి అసెంబ్లీగా ఎన్నికైనందుకు కూడా చాలా సంతోషంగా ఉందంటూ కూడా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వెనిగళ్ల రాము చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో టీవీలో చూసి మేము కేనంతరం కొట్టామని, ఇప్పుడు అసెంబ్లీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటూ కూడా ఆయన చెబుతున్న కూడా పరిస్థితి కనిపిస్తుంది. కనీసం గంట సేపు అయినా గుడివాడ ప్రజల గురించి సమస్యల గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మల్లికార్జున బిగ్ టీవీ అసెంబ్లీ నుంచి.